ఆదం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతీయ జనతా పార్టీని అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అండదండలతో ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త సుమతి అక్రమాలు చేస్తున్నదని ఇమ్మడిశెట్టి శ్యామలరాణి ఆరోపణ. వార్తల్లోకి వెళ్తే, విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఇమ్మడిశెట్టి శ్యామల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్త సుమతి, కొత్త సంతోష్ అను వ్యక్తులు పని నిమిత్తం విజయవాడ వచ్చి నా తమ్ముడు ఇమ్మడిశెట్టి శ్రీనివాస్ దగ్గర హాస్టల్లో పనిచేస్తూ ఉండగా శ్రీనివాస్ కరోనాతో చనిపోగా అది అదునుగా తీసుకుని గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే నా తమ్ముడితో వివాహం అయినట్టు తప్పుడు కథనాలు సృష్టించి ఫోర్జరీ చేసి తప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అడాప్షన్ సర్టిఫికేట్తో తన అసలు భర్త కొత్త సూరిబాబు, దేవరపల్లి చిట్టిబాబు అనే వ్యక్తిని భర్తగా సృష్టించి అడాప్షన్ నకిలీ సర్టిఫికేట్ సృష్టించి శ్రీనివాసరావుకి దత్తత ఇస్తున్నట్లు సృష్టించింది. పలు నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ గిఫ్ట్ డీడ్, నకిలీ ఆధార్ కార్డు తయారు చేసి సంబంధించిన 540 గజాల స్థలం అమ్మకానికి పెట్టి 5వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లీగల్ వివాహ సర్టిఫికేట్, వైఫ్ లీగల్ వేడెడ్ వైఫ్ అడాప్షన్ సన్ కొత్త సంతోష్గా కోర్టు వారికి మా అడ్రస్లో తప్పుడు పెట్టి కోర్టులో ఫైల్ చేయగా అది చెల్లదు అని ఆర్డర్ వచ్చింది. మరలా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పటమట సబ్ రిజిస్టర్ సింగ్ నారగర్ ఎంఆర్ఓకి లెటర్ పెట్టగా అవి ఫోర్జరీ అని మాచవరం పోలీస్ వారికి పటమట ఎస్ఆర్ఓ కేసు రిజిస్టర్ చేయమని లెటర్ ఇవ్వగా పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేశారు. ఈమెకి బీజేపీ పార్టీ సపోర్ట్ ఉందని, తను నాయకురాలి పేరు మా అక్క అంటూ బెదిరిస్తుందని ఈ విషయం అడ్వకేట్ సమక్షంలో తెలపడం జరిగింది కనుక ప్రెస్ మీట్ పెట్టాను అన్నారు. అనుమల్ల శెట్టి శ్యామలరాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. చూస్తూనే ఉండండి, ఆదం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. మొన్న 28వ తారీఖున 7 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారండి. అది కూడా డిస్ట్రిక్ట్ గారు ఆదేశానుసారం అది చూపించండి సార్. తర్వాత ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది. బీజేపీ పార్టీ నాయకురాలని, మా తమ్ముడు భార్యనని పదవి వేయించిందంటే అడ్డూరి శ్రీరామ గారు ఈమెకి పదవి ఇచ్చేశారు. అసలు ఆవిడకి ఏం తెలుసండి? ఆయన అసలు పెళ్లి అవ్వలేదండి మా తమ్ముడికి. కావాలంటే చూసుకోండి, అన్మ్యారీడ్ డెత్ సర్టిఫికేట్ చూపించండి. అసలు వీళ్ళకందరికి ఏంటి ఇన్వాల్వ్? ప్రతి ప్రాపర్టీలోనూ వాళ్ళు చేసి ఇప్పటికి హైదరాబాద్ లో 2 ఫ్లాట్లు అమ్మేసింది. మా తమ్ముడు ఫోన్ కాల్ చేసి ఓటీపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ 3 కోట్ల పైన డ్రా చేసేసింది. కారు మార్చింది. ఈ ఆధార్ అన్ని ఫేక్. ఏమండి, డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసిందండి గవర్నమెంట్. నా పేరు సుధాకర్, అడ్వకేట్, బెజవాడ బార్ అసోసియేషన్. ఈ శ్యామల గారు గత 15 రోజుల క్రితం నా దగ్గర రావడం జరిగింది. సో ఈ కేసు ఏంటంటే, శ్యామల గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లబ్బిపేటలో ఉందో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం 540 గజాలు. ఈ ఒకతే జీపీఏ హోల్డర్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో గతంలో ఈమె తమ్ముడు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు గారు మా బెజవాడ బార్ అసోసియేషన్లోనే అడ్వకేట్, ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తూ 2021లో కరోనాతో చనిపోయారు ఆయన. సో చనిపోయే నాటికి ఈ ప్రాపర్టీలో కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. సో ఏదైతే లాయర్ గారు సడన్గా చనిపోవటం, దీన్ని ఆసరాగా తీసుకొని ఈ సుమతి, ఈ ఇతను సంతోష్, సుమతి కొడుకు, వీళ్ళు ఏం చేశారంటే ఈ చనిపోయిన శ్రీనివాస గారు సుమతిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు. సో విజయవాడ పరమట సబ్ రిజిస్ట్రార్ గారి సంతకాలు ఉపయోగించి, వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేటు, గుంటూరు సబ్ రిజిస్ట్రార్ గారిది మ్యారేజ్ వాళ్ళ స్టాంపులు ఉపయోగించి 2వ మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. దాంతోపాటు సింగ్ నగర్ ఎంఆర్ఓ గారి సంతకం, వాళ్ళ సీలు ఉపయోగించి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. సో ఈ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అదునుగా తీసుకొని నున్నాలో ఈ లబ్బిపేటలో ఏదైతే ఉందో 540 గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్, ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ తయారు చేశారు.
దాంతోపాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు ఉన్నారో అతను ఈ సుమతి యొక్క కొడుకు సంతోష్ ఉన్నాడో అతన్ని దత్తత తీసుకున్నట్టు ఒక దత్తత అడాప్షన్ డీడ్ తయారు చేశారు. ఈ అడాప్షన్ డీడ్లో సుమతి యొక్క భర్త ఎవరైతే సూరిబాబు ఉన్నాడో ఆ సూరిబాబు ప్లేస్లో ఒక చిట్టిబాబు అనే ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే నా భర్త అని చెప్పేసి ఆ చిట్టిబాబుని చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి ఆ అడాప్షన్ చనిపోయిన శ్రీనివాస గారు ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నట్టుగా, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లీగల్ హెయిర్గా వీడికి వచ్చినట్టుగా ఈ ప్రాపర్టీని మళ్ళీ వీళ్ళ అమ్మగారికి గిఫ్ట్ చేయడం, ఇట్లాగూ ఒక 5 డాక్యుమెంట్ క్రియేట్ చేశారు మొత్తం. సో 2 ఫ్యామిలీ మెంబర్స్, 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు, ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఒక గిఫ్ట్ డీడు, ఒక అడాప్షన్ డీడు. సో ఇవన్నీ కూడా మాకు ఎట్లా వచ్చాయంటే